ఒక్కసారి ఖచ్చితంగా రైట్ జితేందర్ గారు, ఓకే రైట్, ఓకే. ఇదే విషయంపై మనం ఇక్కడ తెలంగాణ రక్షణ సమితి నాయకుడైనటువంటి మన నరాల సత్యనారాయణ గారు తెలుద్దాం. సత్యనారాయణ గారు, ఇప్పుడు ముగ్గురు ప్యానలిస్టులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన వర్షన్ మీరు చాలా క్లియర్గా ఉన్నారు. కాంగ్రెస్ ఏమంటుందంటే, కాంగ్రెస్కి సంబంధించిన అధికార ప్రతినిధి ఏమంటారంటే, మేము ఖచ్చితంగా రైతులను అక్కడ అవస్థలను గుర్తుపట్టి, ప్రజల అవస్థలను గుర్తుపట్టి ఈరోజు 3 నెలల బియ్యం ఒక్కసారిగా ఇస్తున్నాము, అది మేము చేస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. అదే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిస్తుంటే, మేము చేసిన ప్రభుత్వం ఈరోజు వరికి సంబంధించిన కావాల్సినంత నీళ్లు మేము సరఫరా చేశాం, దానికి సంబంధించిన సక్సెస్ఫుల్ అయింది కాబట్టే ఈరోజు ఖచ్చితంగా రైతులు పండిస్తున్నారు, ఇస్తున్నారని చెప్తున్నారు. బీజేపీకి సంబంధించిన నాయకులు ఏమంటారంటే, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తుంది, దానికి తోడుగా 1 కిలోమీటర్ ఇస్తుంది, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని మీడియేటర్గానే వహిస్తారని చెప్తున్నారు. ఈ విషయంపై రాష్ట్రానికి వచ్చిన సమయంలోనే ఈరోజు ఫస్ట్గానే మనం చెప్పినట్టుగా బిలో పవర్టీ పీపుల్ దాదాపుగా 3 కోట్ల పై చీలుకున్నదంటే 84% ఆఫ్ పాపులేషన్ బీపీఎల్లో ఉన్నారంటే దీనికి కారణం ఏంటి? వాస్తవానికి తెలంగాణ ఏ దిశలో వెళ్తుంది? బంగారు తెలంగాణ సాధించినట్టేనా, లేకపోతే బంగారు తెలంగాణ కేవలం వట్టి మాటలే, మనం ఇంకా దిగజారిపోతున్నాం అన్నట్టుగా మీరు భావిస్తున్నారా? దీని మీద చెప్పండి సార్. అంటే బంగారు తెలంగాణ కాదు, ఇది బానిస తెలంగాణ, బడుగు తెలంగాణగా మారిపోయింది. వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ రేషన్ విషయంలో తప్పనిసరిగా తప్పు పట్టాల్సిన విషయం ఉన్నది. ఎందుకంటే 3 నెలలకు ఒకసారి రేషన్ ఇస్తే, ఆ రేషన్ ఇవ్వడం వల్ల ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నది. ఎవరైతే మద్యానికి బానిస అవుతారో వాళ్ళ రైస్ను అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఇది గ్రామాల్లో చూస్తున్నాం. 3 నెలలది ఒకేసారి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు పని దినాలు వృధా అవుతున్నాయి అంటున్నారు. కానీ తంబు పెట్టేటప్పుడు 3 సార్లు తంబు పెట్టాలి. దానివల్ల 20 నుంచి 25 నిమిషాలు సమయం అనేది వృధా అవుతుంది. మరి 3 నెలలు రేషన్ ఒక్కసారే ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరం. బిలో పోవర్టీ లైన్లో ఉండే వాళ్ళు వాటిని దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ నెల రేషన్ ఆ నెల ఇస్తే సామాన్యుడి యొక్క ఆరోగ్యము తన కుటుంబానికి సరిపడగా దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. మన ఆహార భద్రతా చట్టం కూడా అదే చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో ఇచ్చినా, భారతదేశం అనేది ఏంది? వ్యవసాయ ఆధారితమైన దేశం. అంటే వర్షాల మీద ఆధారపడ్డ దేశం. మనం ఎక్కువగా వరిని పండిస్తున్నాం కాబట్టి ఆ వరి ఉత్పత్తులనే మన విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. దాని ద్వారానే మనం ఇతర వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటి ప్రధాన పంట అయిన వరిని మనం ఈ రోజున సన్న బియ్యంగా పేదలకు ఇస్తున్నామని చెప్తున్నాం. ఓకే, కానీ ఇచ్చే విధానంలో మార్పు రావాలి. ఎందుకు మార్పు రావాలంటే, సామాన్యుడు ఎప్పుడు కూడా ఏ నెలకు సరిపడగా వస్తువులు ఆ నెలకే తీసుకొస్తే ఆ కుటుంబానికి ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. మరి వర్షాకాలం అనేది వస్తే ఆ వర్షాకాలంలో ప్రజలకేమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు క్యూ లైన్లో తెల్లవారుజాము నుంచి 3-4 గంటల వరకు నిలబడుతున్నారు. సర్వర్ బిజీ. తంబేయాలంటే ఒక్కొక్క వ్యక్తి 3 సార్లు వేయాలి. 3 నెలలది ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం వృధా అవుతుంది? ఎన్ని పని దినాలు వృధా అవుతున్నాయి? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకి మార్కెట్ గిడ్డంగి సౌకర్యాలు ఉన్నాయి. మన మార్కెటింగ్ లో పరిపుష్టమైన వ్యవసాయ మార్కెటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ముందుగా ఇవ్వడం వల్ల ప్రభుత్వాలనే చేతులు దులుపుకోవచ్చు, కానీ సామాన్యులు మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోతారు. ఇది అందరూ గ్రహించాల్సిన విషయం. రైట్ సార్. సత్యనారాయణ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. మహేష్ దగ్గర వెళ్దాం. మహేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పారో ఇది ఒక బంగారు తెలంగాణ కాదు,